మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, టెల్ us about this program, మ్యామ్. ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేస్తారు ఇది. ఈ సంవత్సరమే మనం ఈ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. పినకల్లో ప్రత్యేకత ఏంటి అంటే అవర్ స్టూడియో. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివే స్టూడెంట్స్ కి మేము ఏర్పాటు చేస్తున్న అద్భుతమైన స్టూడియో. లైవ్ కెమెరాస్, రికార్డింగ్, ఎడిటింగ్, మా కాపీ మ్యాటర్ రాయడము, ఇవన్నిట్లో కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరగడమే కాకుండా పినకల్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళతోటే నడిపించేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడం, న్యూస్ బులెటిన్స్ క్రియేట్ చేయడము, ఫీచర్ ప్రెజెంటేషన్స్ చేయడము, డిస్కషన్స్ చేయడము లాంటి హై లెవెల్ ప్రోగ్రామ్స్ని కూడా కాలేజ్ లెవెల్లోనే పిల్లల ద్వారా చేయించి వాళ్ళకి ఆ రంగం పట్ల ఒక గ్రిప్ని ప్రొవైడ్ చేయడం. సో ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతున్నాయా మ్యామ్? అవుతున్నాయి. ఇది కూడా డ్యూయల్ ప్రోగ్రామ్. ఓహో, ఇది కూడా డ్యూయల్ అంటే ఇది కూడా ఇంటర్న్షిప్ వీఆర్ గివింగ్ విత్ పాపులర్ మీడియా హౌసెస్ అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి జర్నలిజం మీద, ఎస్పెషలీ సోషల్ మీడియా స్పెషలైజేషన్ ఇస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా పెద్ద ఛానల్స్, ఇప్పుడు సుమన్ టీవీ లాంటి పెద్ద ఛానల్స్లో వర్క్ చేయొచ్చు, లేదా సొంత ఛానల్స్ పెట్టుకోవచ్చు. దేనికైనా వాళ్ళకి కావాల్సిన అవగాహన. ఇది కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ఇందులో ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే మై ప్యాషన్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్. ఈ 3 ప్రొఫెషన్స్ కూడా ఆడపిల్లలకి అద్భుతంగా సూట్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి సూట్ అయినంతగా ఐ డోంట్ నో, అబ్బాయిల్ని డిస్కరేజ్ చేయను, కానీ ఆడపిల్లలందరికీ మాత్రం ఈ 3 కోర్సులు కూడా, వెదర్ ఇట్ ఈస్ క్లినికల్ న్యూట్రిషన్ ఆర్ ఇట్ ఈస్ క్లినికల్ సైకాలజీ ఆర్ ఇట్ ఈస్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, అద్భుతంగా సూట్ అవుతాయి. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు. ఇంట్లో నుంచి చేసుకోవచ్చు, లేదా అఫీషియల్గా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ మీద దృష్టి మార్చి దాని మీద ఫోకస్ చేసి క్విక్గా సెటిల్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద డే. డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్, ఒక పట్టు సాధించే ఒక కోర్స్ చేసినప్పుడు మన పర్సనాలిటీ కూడా చాలా చాలా బాగా మారుతుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత పై చదువులకు వెళ్ళే వాళ్ళకైనా సరే, ఉద్యోగాల్లో స్థిరపడే వాళ్ళు, సొంతంగా పెట్టుకునే వాళ్ళైనా సరే, ఎస్పెషలీ సైకాలజీ తీసుకుంటే దోస్ హూ వాంట్ అటెంప్ట్ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, వాళ్ళకి చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇట్స్ ఎ కూల్ సబ్జెక్ట్ టు గో అహెడ్ విత్. సో నేనేమంటానంటే అటువైపు సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ 3 కేటగిరీస్ అద్భుతమైన కేటగిరీస్. బికాస్ ఇటు వీళ్ళకి పర్సనల్ ప్రొఫెషన్ ఉంటుంది, అలా వెళ్తే కనుక గవర్నమెంట్ సైడ్ కూడా ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగుంది మ్యామ్. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ స్కాలర్షిప్ కోసం కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. 15,000 మినిమం స్కాలర్షిప్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి.